నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నారా అంతా? రేపటి నుంచి మనకి వేడుకలు. అమ్మ వచ్చేస్తుంది, వారాహి అమ్మ. ఆమెతోటి అన్నీ ఇక నుంచి మనకి బోనాలు అన్నీ ఆమె ప్రపంచం. అమ్మనే రకరకాల రూపాల్లో మనకు రకరకాలుగా ఆశీర్వచనాలు ఇచ్చుకుంటూ మన అదృష్టం. మొత్తం గొప్ప విషయం ఏంటంటే మనం హిందువుల్లాగా పుట్టడము. నాకు చాలా అది అనిపిస్తుంది అనమాట. మన కల్చర్ కానీ మనం ఎంత అదృష్టం చేసుకున్నామో. అందుకే మనం ఎన్ని రకాలుగా ఎన్ని చూస్తున్నాం, ఎన్ని రకాల వేడుకలు, ఎన్ని రకాలు మనం చేసుకోగలుగుతున్నాము, నేర్చుకుంటున్నాము. మళ్ళీ తర్వాత మన ముందు తరాల వాళ్ళకి నేర్పిస్తాము మనతో పాటు. ప్రతీది కూడా నేను అది బాగా నమ్ముతా అన్నమాట. ఏదైనా మనం నేర్చుకొని మనం చేస్తేనే ఎవరికైనా చెప్పగలుగుతాము. రేపు మనకు మన 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 తర్వాత ఇప్పుడు మనకు రేపు వచ్చే కోడళ్ళు కానీ మన కూతుర్లు కానీ మన చూసే నేర్చుకుంటారు అనేది నేను నమ్ముతా. ఏదైనా సరే నెక్స్ట్ జనరేషన్ అయినా కానీ ఏదైనా మన కట్టు బొట్టు వ్యవహారము మాట తీరు ప్రతిదీ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోకపోయినా చుట్టుపక్కన చూస్తుంది. నేను మాత్రం కొన్ని మా పెద్దలతోటి నేర్చుకుంటే ఎక్కువ శాతం మాత్రం నేను ఇక్కడ జనాలను చూసే నేర్చుకున్నా. ఇది మాత్రం నేను చెప్తా. మా గుడి వాళ్ళ ద్వారా కానీ మా గుడిలో సేవకు వచ్చే వాళ్ళ ద్వారా కానీ పెద్దవాళ్ళు భలే ఉండే వాళ్ళంతా మా అమ్మగారులు లతమ్మ అని బాలమ్మ అందరూ బాగుండేవాళ్ళం. ఆ సేవలు మా అమ్మగారు ఉండేవాళ్ళు, కల్పకమ్మ అమ్మగారు, గుడి పెద్దలు వాళ్ళందరితోటి మేము వాళ్ళతో కలిసి పని చేసుకుంటూ చాలా నేర్చుకున్నాము. ఇది అంతే, ఇంకా అది మా అదృష్టము. ఇంకోటి ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి యథాశక్తి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు, ఇంట్లో వరకు చేసుకోవచ్చు. ఇంకోటి గుడిలో అయినా కానీ మంచి ఈ 9 రోజులు అభిషేకాలు అమ్మని చాలా బాగా చూపిస్తారు అక్కడ. అమ్మ వచ్చి కూర్చుంటుంది, ఆమె వచ్చి చేపించుకుంటుంది ఆ గుడిలో. అంతే, ఆమె సత్యంగా ఉంది. 501 రూపాయి కడితే నేను కూడా కట్టాను. మన గోత్రనామాల మీద చేస్తారు. మనకు కూడా ఆమెతోటి కొంచెం అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి మీరందరూ మంచి వెళ్ళి, అందరికి ఇంట్లో కుదరకపోవచ్చు కాబట్టి వెళ్ళి గుడికి వెళ్ళైనా సరే ఆమె అనుగ్రహం తీసుకోండి. మంచి పూజలలో పాల్గొనండి. వీలైతే అక్కడ కావాల్సిన ద్రవ్యాలు ఇవ్వడము, అవి చేయడము, మన శక్తి కొద్దీ మనకు వీలైనంత వరకు అమౌంట్ కట్టడం. అది అమ్మవారికే వాడతారు కాబట్టి ఏదైనా నెయ్యి రూపంలోనో వస్తు రూపంలోనో ఏదో ఒక రకంగా ఇచ్చి అమ్మని అలా కొలుసుకొని ఆమె కృపకి మనందరం పాత్రులు అవ్వాలి. బాగా చేస్తారు టెంపుల్లో. మన కొత్తపేట ప్రసన్న మహంకాళి టెంపుల్ ఇంకెక్కడా కూడా లేదు మనకి. ప్రతిష్టాపన విగ్రహం ఉంది అంటే అమ్మవారు ఉత్సవమూర్తికి చేస్తారు. అమ్మ దయ చాలా ఉంటుంది. అమ్మని నేను ఒక 10 సంవత్సరాల పరిచయం, అమ్మతో నాకు 10 సంవత్సరాల పరిచయము. అంతే ఇక అసలు ప్రసన్న మహంకాళి అమ్మవారు, ఆమె ఆ సప్తమాతృకలు, అందులో వారాహి అమ్మవారు ప్రత్యేకంగా మనకు. ఎందుకంటే చాలామందికి చుట్టుపక్కల వాళ్ళకి చాలా తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ వాళ్ళకి అదృష్టం ఉండదేమో ఆమెను కొలుసుకునే అంత అదృష్టము. మనందరం దీన్ని మంచి సద్వినియోగపరుచుకొని మనందరం దీన్ని మంచి గొప్ప అవకాశంగా తీసుకొని ఎవరి వీలు ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆమెను కొలుసుకోండి. వెళ్దాము. అమ్మ కృపకి అందరము పాత్రులు అవ్వాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి కదా. అది మాత్రం నిత్య సత్యం అన్నమాట అది. కాబట్టి ఈ 9 రోజులు మన అదృష్టంగా భావించుకొని దీన్ని సద్వినియోగపరుచుకుందాం. శ్రీమాత్రే నమః.